Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ ఎన్టీఆర్ గారు చాలా ఫోర్స్ చేశారంట. చాలా చిన్న పిల్లలు అర్థం చేసుకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకో. ఇది అది ఈ స్టోరీస్ అని నాకు ఈ స్టోరీస్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటే ఇది ఆయన నాకు- పిల్లలే ప్రపంచం, నేనైతే పెళ్లి చేసుకోనని. నాకు తెలియదు సార్ ఈ స్టోరీస్ అని నాకు ఇది తెలియదు నాకు. బట్ ఇది మాత్రం నేను అర్థం చేసుకుంది ఈ మొత్తం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మేబీ ఆయన ఫోర్స్ చేసి ఉంటారు సార్, ఎందుకంటే ఆయనకి అప్పుడంతా 28-29 ఇయర్స్ ఆయనకి ఏజ్. సో ఐఎమ్ షూర్ అని ఉంటారు, చాలామంది అని ఉంటారు కదా, మళ్ళీ చేసుకోమని అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల. బట్ హీ చోజ్ నాట్ టు, చేసుకోకూడదు అనుకున్నారు ఆయన. బట్ మీకు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా నాన్న హీరో అంటే అప్పుడే అనిపించారు ఇంకా? అంటే పెళ్లి చేసుకోకుండా అసలు ఈ 2 థాట్ years 4 years 6 years పిల్లల్ని పెంచడం చాలా కష్టం. కష్టం. అండ్ దట్ అప్పుడెప్పుడు బిజీ అవుతున్నారు యాక్టర్ గా, అవును. ఇంకా చాలా కష్టం. ఆయన పడ్డ స్ట్రగుల్స్ అక్కడికన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఇంకా. ఇప్పుడు అనిపిస్తాయి అది రెట్రోస్పెక్ట్లో. లైఫ్ ఎప్పుడు మనకి జరిగేటప్పుడు మనకి దాని గురించి అవగాహన ఉంది. కొంతకాలం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు తెలుస్తుంది వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ఆ టైంలో ఏం జరిగింది, మన ఎలా ఎఫెక్ట్ చేసింది, లేకపోతే మన చుట్టూ మనుషులు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ రెట్రోస్పెక్ట్లోనే తెలుస్తాయి మనకి. సో ఎస్, మచ్ లేటర్ ఇన్ లైఫ్ మా ఫాదర్ చేసిన, సమ్ పీపుల్ కాల్ ఇట్ అ సాక్రిఫైస్, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ హిస్ చాయిస్. ఈ కుడ్ హావ్ మేడ్ ది అదర్ చాయిస్. బట్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క లేడీ పిల్లల్ని టెరబుల్గా చూస్తుందని గ్యారంటీ లేదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. మేబీ ఆ చాయిస్ తీసుకుంటే మరి ఆయన లైఫ్ ఎలా ఉండేదో, మాది ఎలా ఉండేదో తెలియదు కానీ నాకు. బట్ ఈ చాయిస్ ఆయన తీసుకున్నారు. సో అందరం దాన్ని బట్టి పెరగటం. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు ఫాదర్తో మాట్లాడి ఉంటారు కదా, లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేశారు మా గురించి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరితో మా ఫాదర్ డాడీతో అది కూడా డిస్కస్ ఇవన్నీ ఓవర్ట్గా మాట్లాడుకునే మాటలు కాదు బ్రదర్, లోపల ఫీల్ అయ్యే. బట్ ఆయనకి ఎక్కువ ఉంటుంది కదా అట్లా. ఆయన కూడా మమ్మల్ని ఎప్పుడు అలా అనలేదు బ్రదర్, ఆ. నేను ఇంత సాక్రిఫైస్ చేశాను మీకోసం. అసలు అలాంటి టాపిక్స్ కానీ అలాంటి ఓవర్ట్ ఎమోషన్స్ కానీ ఏమి లేవు. వి జస్ట్ లివ్డ్ అవర్ లైఫ్స్. ఓకే, మీరేం చేశారో మాకు తెలుసు మా కోసం. Hmm. సో వీ బిహేవ్డ్ విత్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ అలాగే ఉన్నాం. సో ఆయనకి తెలుసు ఆయన మా కోసం ఏం చేశారు. బట్ ఆయన మా ఫేస్లో ఎప్పుడు రుద్దలేదు, నేను మీకోసం ఇది చేశాను, నేను మీకోసం ఇది చేశాను. అసలు ఎప్పుడు అసలు ఆ టాపికే తీసుకురాలేదు. కానీ ఆ అమ్మ ఆయన లైఫ్లో నుంచి పోయిన తర్వాత ఆడవాళ్ళంటే బీభత్సమైన రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది కదా ఆయనకి. అది మీరు ఆయన అడుగుంటలేదు. ఆ? అంటే అంత లోతుకి వెళ్ళలేదు బ్రదర్ నేను ఎప్పుడు ఆయనతో ఏంటి అని చెప్పేసి. బట్ బయట నాకు చెప్పేది ఏంటంటే హీఈస్ అ వెరీ హ్యాపీ మ్యాన్. ఎప్పుడు జాలీగా జోవియల్గా ఉంటాడు ఆయన, ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు. సమ్ టైమ్స్ అందరికీ యాక్సెప్ట్ అయ్యే జోక్స్ కాకపోవచ్చేమో, బట్ హీ వాజ్ ఆల్వేస్ జోకింగ్ అండ్ ఎప్పుడు సరదా. నేను ఇప్పుడు నాకేం తెలుస్తుందంటే, నేను ఇండస్ట్రీలో చాలామందిని కలుస్తూ ఉంటాను కదా, నన్ను చాలామందిని కలుస్తూ ఉంటారు. ఏది టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు, రకరకాల. నేను కలిసిన ప్రతి ఒక్కరికి మా ఫాదర్తో ఏదో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా. సార్ మా అబ్బాయికి స్కూల్లో సీట్ రాకపోతే నాన్నగారు నాతో వచ్చి ఆ సీట్ ఇప్పించారు సార్, ఎవడో చెప్తాడు. సార్ నేను ఓ రోజు షూటింగ్లో దెబ్బ తగిలి పడిపోతే నాన్నగారు తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. సార్ నా దగ్గర ఆ రోజు డబ్బులు లేవు సార్, నాన్నగారు మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళారు సార్. సో మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, నేను చెప్పేది వందల పీపుల్ నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పారు మా ఫాదర్ గురించి. ఒక విధంగా నాకు వాళ్ళ ద్వారా మా ఫాదర్ గురించి ఇంకా ఎక్కువ తెలవడం స్టార్ట్ అయింది. కానీ నేను నాన్నగారితో వైఫ్ రోల్ చేసిన వాళ్ళని ఒక 14-15 మంది కాల్ చేసి ఉంటాను నైట్ మీరు వస్తున్నారు అనేసరికి. కొంచెం కోపిష్టి ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. ఆయనకి ఇంకేం ఉండదు, లోపల ముఖాన మాట్లాడేస్తారు, కొట్టినట్టు ఉంటుంది ఆయన మాట. ఆ విషయంలో కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటారు. కానీ ఒక ఆడ మనిషిని చూశారు అంటే ఆయన ఇచ్చే గౌరవం ఇండస్ట్రీలో ఇంకే వ్యక్తి ఇవ్వరు రోషా. అలాంటి గొప్ప మనిషి ఆయన అని ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు. గుడ్. మేబీ అప్పుడు అనిపించింది ఆయన చేసిన క్యారెక్టర్స్ కి సంబంధమే లేదు. ఎవరో నంబర్ అసలు మా ఫాదర్ని చూస్తే అందరూ ఈయన ఫుల్ బాటిల్ వేస్తాడు రా బాబు అనుకుంటారు కదా. అవును, ఆయన అసలు టీ కాఫీ కూడా తాగరు. అవునా? ఈజ్ అ టీ టోటలర్. టీ కాఫీ కూడా తాగరు. నేనన్నా కొంచెం బ్లాక్ కాఫీ ఏదైనా తాగుతాను కానీ టీ కాఫీ తాగరు. ఈ డజంట్ స్మోక్, ఈ డజంట్ డ్రింక్. అసలు ఏ అలవాటు లేదు ఆయనకి, జీరో. లైఫ్ లాంగ్. ఓకే, అసలు నంబర్ ఎవరు. కానీ భర్త కన్నా భార్య ముందు పోతే భర్తలు చాలా డౌన్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎక్కువ సంవత్సరాలు బతకరు అంటారు. కానీ దానికి ఫుల్ ఎగ్జాంపుల్ నాన్నగారు. అంటే అన్ని మీరు చెప్పే వాళ్ళు ఎవరంటే దే ఆర్ లైక్ లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ మీరు ఒక కేజీలో పెట్టి పెంచుతారు. చాలా రోజుల తర్వాత ఒక లవ్ బర్డ్ చచ్చిపోయిన తర్వాత ఇంకో లవ్ బర్డ్
చచ్చిపోతుంది. Hmm. లైఫ్లో 40-50 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఒక పార్ట్నర్ చనిపోతే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇంకో పార్ట్నర్ చనిపోతారు. ఇది ఎక్కువ టైము కలిసి జీవించినాడు. బట్ మా ఫాదరు మదర్ది ఎంత టైం అసలు అది ఒక 8-9 ఇయర్స్ 6-7 ఇయర్స్ 7-8 ఇయర్స్ అంతే. సో దే డెంట్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం టుగెదర్. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.